డోర్‌వేకి స్వాగతం. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, చాలా ఇంపార్టెంట్ వీడియో. సో, ఇంపల్స్ దీంతో స్టార్ట్ చేస్తున్నాం మనం. ఇంపల్స్. ఇంపల్స్ అంటే ఏంటి? ప్రచోదనాలు. వస్తువుని నువ్వు కళ్ళతో చూస్తున్నావంటే లైట్ యొక్క ప్రచోదనాలు ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ క్యారీ చేసుకుంటూ నీ కళ్ళ రెటీనా మీద పడుతోంది కాబట్టి. సో, అక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుందో ఆల్రెడీ ఇంతకు ముందు తెలుసుకున్నాం. సో, రెటీనా మీద పడినవి ఆప్టికల్ నర్వ్ సెన్స్ చేస్తాయి. సెన్స్ చేసినవి మెదడుకి చేరవేస్తాయి. మెదడు దగ్గర నుండి సెన్సెస్ ఛానెల్ గుండా మైండ్‌కి చేరవేస్తాయి. మైండ్‌లో డీకోడింగ్ ప్రాసెస్ నడుస్తుంది. డీకోడింగ్ ప్రాసెస్ నడుస్తున్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మూవ్ అవుతూ ఉన్నప్పుడే మెమరీ వాటి యొక్క ఎమోషను ఒక గ్లూ పట్టి మెమరీలోంచి కొన్ని విషయాలు కూడా బయటకొస్తాయి. వాటిని వీటిని కలిపి ప్రాసెస్ చేస్తుంది. ఈ ఎంటైర్ ప్రాసెస్‌నంతా కాన్షియస్‌నెస్‌లో డివైన్ ఫ్రాగ్మెంటు అవేర్‌నెస్‌లోకొస్తుంది. సో, రైట్ ఇక్కడ ఈ ఇంపల్స్ ఈ టోటల్ ప్రాసెస్‌లో మైండ్‌లో నెక్స్ట్ వన్ చిత్తా దగ్గర డీకోడింగ్ ప్రాసెస్ గురైనప్పుడు డిజైర్ క్రియేట్ అవుతుంది. సో, ఇంపల్సెస్ నుండి డిజైర్స్ వస్తాయి. ఈ తర్వాత ఇక్కడ యారోస్ చూపించాం గదా! ఒకటో యారో, రెండో యారో నేను బాణం మూవ్ చేస్తున్నాను. సో, ఇవన్నీ డిజైర్స్ అన్నమాట. ఒక ఇంపల్స్ వచ్చితే దాని నుండి కంటిన్యూ‌గా నీకు ఇంపల్స్ లోపలికొచ్చేస్తూ ఉంటాయి. చెవులతో వింటున్నావు, కళ్ళతో వింటున్నావు, స్పర్శ తెలుస్తోంది. ఆ! సో, ఇంపల్సు నీ యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా లోపలికొస్తుంది. నువ్వు ఫుడ్ తినటం ద్వారా లోపలికొస్తుంది. నీ బ్రీతింగ్ ద్వారా లోపలికొస్తుంది. సో, చుట్టుపక్కల వాళ్ళ థాట్స్ ఏవైతే ఈ యూనివర్సల్ డివైన్‌మెంట్‌లో వదిలేసారో, వాటిల ద్వారా లోపలికొస్తుంది. సో, సో మెనీ ఇంపల్సెస్. ఈ ఇంపల్సెస్ నుండి బోలెడు డిజైర్స్ క్రియేట్ అవుతాయి. డిజైర్స్. అయితే డిజైర్స్ క్రియేట్ అవ్వడంలో 2 ఫిల్టర్స్ పనిచేస్తుంటాయి. ఒకటి రేంజ్ అండ్ సెన్సిటివిటీ ఆఫ్ సెన్స్ ఆర్గాన్స్. నీ సెన్స్ ఆర్గాన్స్ ఎంత రేంజ్ దాకా ఆ ఇంపల్స్‌ని గ్రహించగలవు? ఏ రేంజ్‌వి గ్రహించగలవు? ఫర్ ఎగ్జాంపుల్ విజువల్ స్పెక్ట్రమ్ అంటారు. ఈ కంటి చూడగలిగేది కేవలం 400 యాంగ్‌స్ట్రామ్ యూనిట్స్ నుండి 700 యాంగ్‌స్ట్రామ్ యూనిట్స్ దాకే అని చెప్తుంటారు గదా! 4000 యాంగ్‌స్ట్రామ్ యూనిట్స్, 7000 యాంగ్‌స్ట్రామ్ యూనిట్స్ మధ్యే. ఈ మధ్యదే విజువల్ రీజియన్ అంటుంటారు. సో, రెడ్ దగ్గర నుండి వైలెట్ దాకా ఉండే మధ్యదే విజువల్ స్పెక్ట్రమ్ అంటారు. ఆ రేంజే చూడగలదు. అలాగే చెవి గూడా సంథింగ్ 20 హెర్ట్జ్, 20,000 హెర్ట్జ్ మధ్యలో సౌండే వినగలదు. ఇలాగా ఈ రేంజ్ మాట. నెక్స్ట్ సెన్సిటివిటీ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంట్ అంటే దాని యొక్క అది క్యారీ చేస్తున్న ఇన్ఫర్మేషన్‌ను ఒక ఇంటెన్సిటీ మార్పుని ఎంత వరకు గుర్తించగలదు అనేది సెన్సిటివిటీ అన్నమాట. సో, ఈ సెన్సిటివిటీ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంట్, రేంజ్ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంట్ ఇవి కామన్‌గా అందరూ దాంట్లో పడుతుంటాయి. మళ్ళా సెన్సిటివిటీ డిఫరెంట్‌గా ఉంటుంది పర్సన్‌కి. సో, అది హెరిడిటీ మీద ఆధారపడి ఉంటుంది. అది జీన్స్ స్ట్రక్చర్ మీద ఆధారపడుతుంది. అండ్ ట్రైనింగ్ మీద కూడా ఆధారపడుతుంది. సఫిషియెంట్‌లీ ట్రైన్డ్ అయితే సెన్సిటివిటీ పెరుగుతూ ఉంటుంది. సో, బట్ కానీ బియాండ్ సర్టెన్ పాయింట్ మటుకు సెన్సిటివ్ గాని, రేంజ్‌ని గాని ఆహ్, ఆ వాడే ఫిజికల్ ఆర్గాన్స్ నుండి బియాండ్ మటుకు వెళ్ళటానికి ఉండదు. సో, రేంజ్ అండ్ సెన్సిటివిటీ ఫిల్టర్ ఫస్ట్ ఫిల్టర్. తర్వాత ఈ లోపలికొస్తున్న ఏవైతే ఇంపల్స్ ఉన్నాయో వాసనాస్ ఫిల్టర్ చేస్తాయి. వాసనాస్ ఫిల్టర్ చేసి మిగతావే లోపలికెళ్తాయి ఇంపల్సెస్ అవే. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుందట. ఎందుకని నువ్వు పర్టిక్యులర్‌గా కనబడుతున్న ఇన్నిట్లో దీన్నే సెలెక్ట్ ఎందుకు చేసుకున్నావు? నీకే అనిపిస్తుంటది అప్పుడప్పుడు. అక్కడ అన్ని విషయాలు కనబడుతుంటే పర్టిక్యులర్‌గా ఇలాగే ఎందుకు అర్థమైంది నీకు? ఇదే ఎందుకు నీకు అట్రాక్షన్ చూపించింది? అది ఇష్టం కాబట్టి అనుకుంటావు. ఇష్టం అనేది నీకు సర్ఫేస్ లెవెల్‌లో కనబడుతుంటుంది. యాక్చువల్‌గా వాసన స్ట్రక్చర్ అన్నమాట. సో, వాసనాస్ రిలేటెడ్ టు థట్. సో, వాసనాస్ ఎలా ఫార్మ్ అవుతాయి? నీ ఎక్స్‌పీరియన్స్ యొక్క ఇంప్రెషన్స్ నుండి. సో, రైట్. సో, వాసనాస్. వాసనాసే నెక్స్ట్ లైఫ్ క్యారీ అవుతాయి. ఈ వాసనాస్ యొక్క ఓవరాల్ వాసనాస్ యొక్క సమ్మరీ ఏదైతే ఉందో అది క్రిస్టలైజ్ ఫార్మ్ కింద అవుతుంది. అదే టాంప్లెట్ కింద నెక్స్ట్ లైఫ్ కూడా
ట్రాన్స్‌మిట్ అవుతూ ఉంటుంది. సో, ఇది వాసనాస్ ఈ జన్మలో తీసుకున్నవే కాదు, డెవలప్ చేసుకున్నవే కాదు. గత ఎటర్నిటీస్ ఆఫ్ జన్మలు బట్టి నీలో ఆల్రెడీ అక్యుములేట్ చేసుకున్న ఇంప్రెషన్స్ ఉంటాయి. వాసనాస్ అన్నమాట. సో, స్పెసిఫిక్‌గా కొన్ని డిజైర్స్ మటుకు యూ విల్ క్యాచ్ హోల్డ్. నెక్స్ట్ ప్రాసెస్‌లోకెళ్తాయి. ఇక్కడ నీ మెమరీలో ఆ డిజైర్‌కి సంబంధించిన ఐడెంటికల్ థాట్ ప్యాటర్న్స్ ఏవైనా ఉంటే, ఆ పర్టిక్యులర్ డిజైర్‌కి, ఆ ఐడెంటికల్ థాట్ ప్యాటర్న్‌కి మధ్య ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ స్పార్క్ క్రియేట్ అవుతుంది. నౌ థాట్ ప్రాసెస్‌లోకి షిఫ్ట్ అవుతుంది. సో, డిజైర్ ఫార్మేషన్ అవ్వడానికేంటంటే, ఈ ఇంపల్స్ ఏవైతే వాసనాస్ ద్వారా సెలెక్ట్ అయ్యాయో, వితిన్ ద రేంజ్ అండ్ సెన్సిటివిటీ ఆఫ్ ద ఇన్‌స్ట్రుమెంట్స్ యూజ్డ్, అంటే నీ కళ్ళు, ముక్కు, చెవి యొక్క రేంజ్ అండ్ సెన్సిటివిటీ బట్టి, నీ యొక్క వాసన స్ట్రక్చర్ బట్టి కొన్ని డిజైర్స్, కొన్ని ఇంపల్సెస్ లోపలికొస్తాయి. ఈ ఇంపల్స్‌కి ఐడెంటికల్ థాట్స్ ఏవైతే మెమరీ ప్యాటర్న్స్ ఉన్నాయో అవి మాత్రమే ఫ్రిక్షన్ క్రియేట్ చేస్తాయి. డిజైర్స్ వస్తాయి. అందుకని ప్రతి దాని మీద డిజైర్ నీకు రాదు. నెక్స్ట్ స్పార్క్ వచ్చినంత మాత్రాన కంటిన్యూ అవ్వాలని ఏం లేదు. ఇది ఎనర్జీ స్టేట్ స్పార్క్ అనేది. ఇక్కడ ఎనర్జీ అనేది ఎనర్జీ కింద ఉండిపోయి అది అక్యుములేట్ అవ్వచ్చు. ఫర్దర్ నీ యొక్క ఎవల్యూషన్‌లో నీ యొక్క బాడీ ఆర్గాన్స్, నీ మైండ్ ఇవన్నీ డెవలప్ అవ్వడానికి దానికి కావాల్సిన హార్డ్‌వేర్ డెవలప్ చేయడానికి ట్రై చేయబడొచ్చు. లేదా నీ యొక్క లైఫ్ ప్రాసెస్‌లో అది వినియోగపడొచ్చు. సో, నీ మెమరీలో గనక నీలో మోటివ్ గనక ఉన్నట్టయితే, ఆ మోటివ్ పర్టిక్యులర్ స్పార్క్‌కి బర్న్ అవుతుంది. ఆ బర్న్ అయిన దాన్నే మనం థాట్ అంటాం. సో, థాట్ అనేది అంటే మోటివ్ మీద ఆధారపడుతుందన్నమాట. సో, నీకు మోటివ్ ఉండాలి. ఐడెంటికల్ థాట్ ప్యాటర్న్ ఉండాలి. నెక్స్ట్ నీ వాసనాసు ఫిల్టర్ చేయాలి. అందుకని ఇక్కడ రిలేషన్ తెలుస్తుంది మనకి. వాడిలా చేశాడు. అందుకని నాకు ఈ ఆలోచనొచ్చింది. నేను ఈ పని జేశాను. నేను ఈ పని జేశాను అంటే, నేను ఇలా తిట్టాను అంటే, నా లోపల ఆలోచన లెవెల్‌లో ఈ ఆలోచనొచ్చింది. ఈ ఆలోచన రావడానికి లోపల కారణం ఏమిటయ్యా అంటే, థాట్‌కి డిజైర్. డిజైర్ ఇక్కడ ఎలా ఫార్మ్ అవుతోంది? నీ యొక్క నీ నువ్వే రెస్పాన్సిబిలిటీ. బయట నుండి బోలెడు ఇంపల్సెస్ వచ్చేస్తున్నాయి. కానీ నువ్వు పర్టిక్యులర్‌గా యూ ఆర్ సెన్సిటివ్ టు క్యాచ్ దట్ పర్టిక్యులర్ అండ్ నీ వాసనాస్ దాన్నే సెలెక్ట్ చేసుకుంటున్నాయి. సెలెక్టివిటీ. ఒకటేమో రేంజి అండ్ సెన్సిటివిటీ డిసైడ్ చేస్తుంటే ఫిల్టర్. రెండో ఫిల్టరు సెలక్షన్ చేస్తుంది. సెలెక్టివిటీ. సో, ఈ సెలెక్టివిటీలో పర్టిక్యులర్ డిజైరు. ఆ డిజైర్ కూడా అప్పుడు బర్న్ అవుతుందా? నీ మెమరీలో దాని ఐడెంటికల్ థాట్ ప్యాటర్న్ ఉంటేనే అది డిజైర్ కింద ఫార్మ్ అవుతుంది. నీకు మోటివ్ అనేది ఉంటేనే అది ఆ స్పార్క్ థాట్ రూపంలో అవుతుంది. సో, ఫ్రిక్షన్ క్రియేట్ అయిన తర్వాత స్పార్క్ వస్తుంది. స్పార్క్ తగలడాలంటే ఒక బర్నింగ్ మెటీరియల్ కావాలి కదా! అది మోటివ్ అన్నమాట. సో, ఇలా థాట్స్ క్రియేట్ అవుతాయి. నువ్వు ఎన్ని డిజైర్‌లు ఇలా ప్రాసెస్ అయ్యాయో, మళ్ళా ఒక్కో డిజైర్ నుండి కొన్ని థాట్స్ వస్తాయి. రకరకాల థాట్స్. సో, ఇక్కడ నెక్స్ట్ డిజైర్ తర్వాత చూపిస్తున్నవన్నీ ఇవి మాట డిజైర్స్ నుండొచ్చాయి. ఈ డిజైర్స్ నీ థాట్‌లోకెళ్తాయి. ఇక్కడ డిజైర్స్ థాట్ కింద మారుతున్నప్పుడు మోటివ్ నుంటే, ఇక్కడ పర్సనల్ అండ్ సోషల్ ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్. నీ మోటివ్ ఉంటుంది. కానీ ఆహ్, ఆహ్, ఆ డిజైర్ థాట్ కింద మారటానికి నీ పర్సనల్ అండ్ సోషల్ ఇండెక్స్ వర్కౌట్ చేస్తూ ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే ఇది కండిషనింగ్‌లోంచి వచ్చిందన్నమాట ఇది. కండిషనింగ్‌లోంచి. సో, నీ సోషల్ స్ట్రక్చర్ బట్టి నువ్వు నార్మ్సు, రూల్సు, లాసు నీ యొక్క ఎన్విరాన్మెంట్ నువ్వెలాంటి సొసైటీలో బతికావు, నువ్వెలాంటి రకాల కండిషన్ చేయబడ్డావు మీద ఆధారపడి థాట్ ఆధారపడుతుంది. ఇది నెక్స్ట్ ఫిల్టరేషన్ అన్నమాట. నౌ ఈ థాట్స్ ఏవైతే జనరేట్ అవుతున్నాయో, ఈ థాట్ అన్‌ఎక్స్‌ప్రెస్డ్ స్టేట్‌లో ఉంది. ఎక్స్‌ప్రెస్డ్ స్టేట్‌లో రావడానికి ఏంటంటే నీ బిలీఫ్ సిస్టమ్ వర్కౌట్ చేస్తుంది. బిలీఫ్ సిస్టమ్ నీ మెమరీలో పార్టే అది. బట్ బిలీఫ్ సిస్టమ్‌లో ఏం కంపోజ్ అయ్యి ఉంటుంది? ఇక్కడ నుండి రేపు తెలుసుకుందాం.